ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఫిబ్రవరి మాసమున మీ ఎదురుగుండా ఈ రీతిగా వాగ్దానంతో మీతో మాట్లాడటానికి కృప చూపిన దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ జీవము కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయమున దేవ మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం, మీ కృప కొరకు కనిపెడుతూ ఉన్నాం. నీ వాగ్దానం చేత మమ్మల్ని బలపరచండి. ఈ నెలలో మాకు కావాల్సిన కృపను మీరు దయచేయండి. ఆ వాగ్దానము నెరవేర్చండి. మీరే తోడుగుండి సహాయం చేసి మీ బిడ్డలైన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని నన్ను మమ్మల్ని దర్శించి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నెల ఫిబ్రవరి నెలకు దేవుడిచ్చి వాగ్దానము యెషయా 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి. దేవుడు సమీపంగా ఉన్నాడు ప్రియులారా. దేవుడు మనకు అతి సమీపంగా ఉన్నారు. దేవుని వాక్యంలో కీర్తనలో మరొక చోట రాయబడి ఉంటుంది, ఆయనకు మొరపెట్టు వారికి, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు అని వాక్యం చెప్తూ ఉంది. సమీపంగా ఉండే దేవుడు, దగ్గరగా ఉండే దేవుడు. ఈ నెల దేవుడు మనకు అతి సమీపంగా ఉండబోతున్నాడు. ఈ నెల దేవుడు మనకు అతి సమీపంగా ఉండి ఆయన మన మొరను ఆలకించబోతూ ఉన్నాడు. అతి సమీపంగా ఉండి మన యొక్క ప్రతి పరిస్థితిని ఆయన చూడబోతూ ఉన్నాడు. అందుకే వాగ్దానం చెప్తుంది, మీకు యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి. దెర్స్ అ టైమ్. దేవుడు ఇప్పుడు ఈ కృపాకాలంలో ఆయన అందుబాటులో ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి అందుబాటులో ఉంది. దేవుడు నువ్వు ప్రార్థిస్తే జవాబు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆయన సమీపములో ఉండగా ఆయనను వెతకుడి. నువ్వు ఈరోజు దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడని నువ్వు నమ్మితే, నువ్వు దేవుడు నీ యొక్క మొరను ఆలకిస్తున్నాడని నువ్వు విశ్వసిస్తే, ఈరోజు నువ్వు పెట్టిన మొర ఈ మాసంలో దేవుడు ఆలకించునుగాక. ఈ ఫిబ్రవరి నెలలో మనం చేస్తూ ప్రార్థన, మనం చేసే ప్రతి మొర దేవుడు ఆలకించి వాటికి జవాబిచ్చునుగాక. నువ్వు కన్నీటిలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, బాధ వేదనలో ఉన్నావా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, నేను సమీపంగా ఉన్నా, మీకు దగ్గరగా ఉన్నా, నాకు మొరపెట్టుము, నేను ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. ఇదిగో ఆయనకు మొరపెట్టు వారికి, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఉత్తరం ఇస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకో, దేవుని దగ్గర ప్రార్థించు. ఈ ఫిబ్రవరి మాసంలో మన ప్రార్థనలకు దేవుడు ఆశ్చర్యకరమైన జవాబులు ఇచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, ఇదిగో ఈ వాగ్దానము నీ బిడ్డలైన వారు మా జీవితంలో నెరవేర్చమని కోరుచున్నాం. దేవా, మీరు దొరుకు కాలమందు ఆయనను మిమ్మల్ని వెతికేవారిగా, అలాగే ఆయన సమీపంలో ఉండగా దేవా ఆయనను వేడుకొని వారిగా మేము ఉండగలటకు సహాయం చేయండి. ఇదిగో మీకు దగ్గరగా ఉంటూ, మీకు సమీపంగా ఉంటూ, మీకు మొరపెట్టేవారుగా, వేడుకునేవారుగా మేము ఉండగలటకు సహాయం చేయమని, మేము చేసే ప్రతి ప్రార్థన మీరు ఆలకించి దానికి జవాబు దయచేసి కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద చూపించే నంబర్కు తప్పక కాల్ చేయండి. మీరు కాల్ చేస్తే మేము మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.